దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు విపక్షాలు మాస్టర్ స్కెచ్ వేశాయి. నీట్ కుంభకోణం, నిరుద్యోగంపై కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమంలోకి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. దేశ రాజకీయ చరిత్రలోనే కని విని ఎరిగిన రీతిలో ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధర్నాకు దిగి సంచలనం సృష్టించారు. దీంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా రంగంలోకి దిగి రాహుల్తో చర్చలు జరపాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ దూకుడు చూసి ఆమ్ ఆద్మీ పార్టీ ఉలిక్కి పడింది. సీజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందని, ప్రధాని ఇంటి ముందు ధర్నాకు మోదీనే స్వయంగా కాంగ్రెస్ పర్మిషన్ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ పరిణామాలు విపక్షాల కూటమిలో చిచ్చు రేపుతున్నాయి. మరోవైపు పంజాబ్ రైతులు మళ్లీ చలో ఢిల్లీ అంటూ శంభూ సరిహద్దులకు చేరుకున్నారు. ఒకవైపు సీజేపీ, మరోవైపు రైతులు, ఇంకోవైపు కాంగ్రెస్. ఇలా ముప్పేట దాడితో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా ఈ హైడ్రామా నడుస్తోందా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో ఢిల్లీ అట్టుడుగుతున్న వేళ ఈ ఉద్యమంలోకి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యలపై సీజేపీ చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా యువత నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇందులో భాగంగానే సీజేపీ ఆందోళనకు బాసటగా నిలుస్తూ కాంగ్రెస్ శ్రేణులు కూడా రోడ్లపైకి వచ్చారు. ఇక యువత పక్షాన నిలబడే ఏకైక జాతీయ పార్టీ తమదేనన్న సంకేతాలు పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తమ డిమాండ్లుగా మార్చుకుని కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ఈ అనూహ్య పరిణామంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దేశ రాజకీయ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ సంచలనానికి తెరతీసింది. ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందే నిరసనకు దిగి అందర్నీ విస్మయానికి గురిచేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసం వద్దకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ మద్దతుదారులతో కలిసి చేరుకున్నారు. పోలీసుల వలయాలను ఛేదించుకుని మరీ ప్రధాని ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఒక జాతీయ పార్టీకి చెందిన అగ్రనేతలు ఇలా నేరుగా ప్రధాని ఇంటి ముందే ఆందోళనకు దిగటం బహుశా ఇదే తొలిసారి. ఈ ఘటనతో ఢిల్లీ పోలీసు యంత్రాంగం, కేంద్ర హోంశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పరిస్థితి చేజారిపోకముందే డ్యామేజ్ కంట్రోలుకు దిగింది. స్వయంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రంగంలోకి దిగి రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ప్రధాని నివాసం వద్ద ధర్నా చేయటం భద్రతాపరంగా సరైనది కాదని, వెంటనే ఆందోళన విరమించాలని ఆయన రాహుల్ గాంధీని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో సమస్యలపై చర్చించుకుందామని, ఇలా రోడ్లెక్కితే దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని జితేంద్ర సింగ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గలేదు. విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఎక్కడ్నుంచి కదిలేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 5 డిమాండ్లను కేంద్రం ముందుంచింది. అందులో మొదటిది వివాదాస్పదమైన నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేసి పాత విధానంలోనే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలి. రెండవది నీట్ లీకేజ్పై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మూడవది లడఖ్ హక్కుల కోసం పోరాడుతున్న సోనం వాంగ్చుక్ను బేషరతుగా విడుదల చేయాలి. నాలుగవది ఆత్మహత్య చేసుకున్న నీట్ బాధితుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలి. ఐదవది దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాల భర్తీకి తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఈ 5 డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ చేసిన ఈ సంచలన ధర్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ఇరుకుని పెట్టిందో తెలియదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ముచ్చెమటలు పట్టించింది. ఢిల్లీలో తమ కళ్ల ముందే కాంగ్రెస్ ఇంతటి భారీ పొలిటికల్ మైలేజ్ సాధించడం కేజ్రీవాల్ జీర్ణించుకోలేకపోతున్నారు.
సీజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విపక్షాల కూటమిలో అగ్గిరాజేస్తున్నాయి. అసలు ఆప్ ఆక్రోశం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ కంటిన్యూ. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా సీజేపీ ఉద్యమంలోకి ఎంట్రీ ఇవ్వటం, ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయటంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఉలిక్కిపడింది. ఢిల్లీలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న తమను కాదని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇంతటి అటెన్షన్ క్రియేట్ చేయటం ఆప్ నేతలకు మింగుడు పడటం లేదు. సీజేపీ చేస్తున్న నిష్పక్షమైన యువత ఆందోళనను కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం హైజాక్ చేస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. యువత పోరాటాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు రాహుల్ గాంధీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ పుంజుకుంటే తమ ఓటు బ్యాంకు గండిపడుతుందనే భయమే ఆప్ నేతల ఈ ఆక్రోశానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని నివాసం వద్ద నిరసన తెలిపేందుకు కాంగ్రెస్కు అనుమతి లభించడం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆప్ ఆక్రోశం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ప్రధాని ఇంటివైపు కన్నెత్తి చూస్తేనే అరెస్టులు చేసే పోలీసులు రాహుల్, ప్రియాంకలు వందలాది మందితో అక్కడికి చేరుకునే వరకు ఎందుకు అడ్డుకోలేదని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మోదీ, రాహుల్ గాంధీల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆయన సంచలన ఆరోపణ చేశారు. సీజేపీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఆప్కు మైలేజీ రాకుండా చేసేందుకు మోదీనే స్వయంగా కాంగ్రెస్కు ఈ ధర్నా చేసుకునేందుకు అనుమతిచ్చారని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, యువతను మోసం చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఢిల్లీలో చోటు చేసుకుంటున్న ఈ తాజా పరిణామాలు విపక్షాల ఇండియా కూటమిలో తీవ్ర విభేదాలకు దారితీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన ప్రతిపక్షాలు మైలేజ్ కోసం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఈ ఘటనతో మరోసారి బట్టబయలైంది. పార్లమెంట్ లోపల కలిసికట్టుగా పోరాడతామని చెబుతున్న ఈ పార్టీలు బయట మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల ముందు పలచనవుతున్నాయి. సీజేపీ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలన్న అత్యాశే విపక్షాల మధ్య ఈ కొత్త చిచ్చుకు కారణమైంది. ఈ విభేదాలు అంతిమంగా బీజేపీకే లాభిస్తాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలో ఒకవైపు సీజేపీ ఆందోళనలు, మరోవైపు కాంగ్రెస్ హైడ్రామా నడుస్తుండగానే కేంద్ర సర్కారుకు మరో భారీ షాక్ తగిలింది. తమ పెండింగ్ డిమాండ్స్ సాధన కోసం పంజాబ్ రైతులు మరోసారి చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. వేలాదిగా రైతులు ట్రాక్టర్స్తో ఢిల్లీ సరిహద్దులకు దూసుకురావడంతో రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శంభు సరిహద్దులు పోలీసులు మళ్లీ మూసేశారు. అసలు పార్లమెంట్ సమావేశాల సమయంలో రైతులు ఎందుకు రోడ్డెక్కారు? ఈ ముప్పేడు దాడితో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటమే వారి లక్ష్యమా? చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి రైతుల రూపంలో మరో అతిపెద్ద సవాల్ ఎదురైంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు లాంటి పెండింగ్ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లను వేసుకుని ఢిల్లీ వైపు కదిలారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీని ముట్టడిస్తే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా తమ డిమాండ్లు నెరవేరుతాయని రైతు సంఘాల నేతలు భావిస్తున్నారు. గతంలో చేసిన సుదీర్ఘ పోరాటాన్ని గుర్తు చేస్తూ ఈసారి స్పష్టమైన చట్టం వచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని అన్నదాతలు తేల్చి చెబుతున్నారు. రైతుల చెలో ఢిల్లీ పిలుపుతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ రాజధాని సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా బోర్డర్ అయిన శంభు సరిహద్దు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కాంక్రీట్ బారికేడ్లు, ఇనప ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి రైతులు ముందుకు రాకుండా అడ్డుకట్టవేసింది. డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఢిల్లీలోకి రైతులు ప్రవేశిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, అందుకే ముందస్తు జాగ్రత్తగా సరిహద్దులను సీల్ చేశామని అధికారులు చెబుతున్నారు. దీంతో శంభు సరిహద్దు వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీసుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతోందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మోదీ సర్కార్పై ఇప్పుడు ముప్పెట దాడి జరుగుతోంది. ఒకవైపు నీట్ కుంభకోణంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత రగిలిపోతోంది. మరోవైపు తమ హక్కుల కోసం రైతులు సరిహద్దుల్లో కదం తొక్కుతున్నారు. వీటికి తోడు కాంగ్రెస్ లాంటి ప్రధాన ప్రతిపక్షాలు ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ నేరుగా ప్రధాని ఇంటి ముందే ధర్నాలకు దిగుతున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబిక్కటంతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మూడు వర్గాలను ఒకేసారి ఎలా డీల్ చేయాలో అర్థం కాక బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఒకవైపు పార్లమెంట్ లోపల ప్రతిపక్షాల దాడులు, బయట యువత రైతుల ఆందోళనలు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది నిజంగా అతిపెద్ద అగ్ని పరీక్షే. మరి ఈ సంక్షోభం నుంచి మోదీ సర్కార్ ఎలా బయటపడుతుంది? కాంగ్రెస్ ఆపుల మధ్య విభేదాలు తమకు అనుకూలంగా మార్చుకుంటుందా? ఈ ఆందోళనల పర్వం రాబోయే రాష్ట్ర ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? ముగింపులో చూద్దాం. వరుస ఆందోళనతో దేశ రాజధాని అట్టుడుగుతుండటం మోదీ సర్కారుకు అతిపెద్ద అగ్ని పరీక్షగా మారింది. ఈ సంక్షోభం నుంచి గట్టెంగేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ మంత్రులు వ్యూహరచన చేస్తున్నారు. ఆందోళనకారులపై బలప్రయోగం చేస్తే పరిస్థితి మరింత చేజారిపోతుందని, అది అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే సీజేపీ, కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రులు చర్చలు ప్రారంభించారు. రైతు సంఘాల నేతలను కూడా చర్చలకు ఆహ్వానించి వారికి కొన్ని హామీలు ఇవ్వటం ద్వారా సరిహద్దు నుంచి వెనక్కి పంపాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ ధర్నా చేయటం వెనుక కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక మౌనం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదని, కావాలని కాంగ్రెస్కు బీజేపీ పర్మిషన్ ఇచ్చిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్కు మైలేజీ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేవని, తద్వారా ఇండియా కూటమిలో చీలికలు వస్తాయని బీజేపీ అధిష్టానం అంచనా వేసింది. ఆ అంచనాలకు తగ్గట్లుగానే కేజ్రీవాల్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. విపక్షాల మధ్య ఉన్న ఈ ఈగో క్లాషెస్ను బయటపెట్టేందుకే ప్రధాని ఇంటి వద్ద రాహుల్ ధర్నాను పోలీసులు వెంటనే అడ్డుకోలేదన్నది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న హాట్ టాపిక్. ఢిల్లీలో జరుగుతున్న ఈ ఆందోళన ప్రభావం రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడే అవకాశముంది. ముఖ్యంగా 2-3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో రైతులు, యువత ఓటు బ్యాంక్ అత్యంత కీలకం. ఇప్పుడు కేంద్రంపై ఉన్న వ్యతిరేకత ఆ ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆందోళనను వీలైనంత త్వరగా ముగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. రైతులు, యువతకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకుని వారి ఆగ్రహాన్ని చల్లార్చకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ అంతర్గత సర్వేలు కూడా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ వేదికగా నడుస్తున్న ఈ పొలిటికల్ హైడ్రామా ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. కేంద్రం మౌఖిక హామీలు ఇస్తున్నా లిఖితపూర్వక హామీలు, స్పష్టమైన చట్టాలు వచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని అటు సీజేపీ, ఇటు రైతులు తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఇష్యూను పార్లమెంటు లోపల బయట వదిలిపెట్టే ప్రసక్తే లేదంటుంది. దీంతో రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఆందోళనకారుల డిమాండ్లు అంగీకరిస్తుందా, లేక కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ వర్షాకాల సమావేశాలు మోదీ సర్కార్కు ముచ్చెమట్లు పట్టించడం మాత్రం ఖాయం. ఒకప్పుడు ఢిల్లీలో ఆందోళన అంటే ఏదో ఒక వర్గానికే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. యువత, రైతులు, ప్రతిపక్షాలు ఇలా అందరూ ఏకకాలంలో కేంద్రంపై దండెత్తేస్తున్నారు. నీట్ బాధితులకు న్యాయం చేయాలంటూ సీజేపీ రగిల్చిన నిప్పు ఇప్పుడు కాంగ్రెస్ ఎంట్రీతో దావానల్లా మారిపోయింది. దీనికి రైతుల ఆందోళన కూడా తోడవడంతో మోదీ సర్కారుకు ఊపిరి స్థలపటం లేదు. అయితే ఈ ఆందోళనల మధ్య కాంగ్రెస్, ఆపుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు విపక్షాల ఐక్యతలో డొల్లతనం బయటపెడుతుంది. ఈ రాజకీయ చదరంగంలో అంతిమంగా గెలిచేదెవరు? యువత, రైతుల డిమాండ్ల కేంద్రం తలొగ్గుతుందా, లేక తనదైన చాణక్యంతో ఈ ముప్పేట దాడిని మోదీ సర్కార్ తిప్పికొడుతుందా?
లెట్స్ వెయిట్ అండ్ వాచ్.